శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం నందినీ దేవికి మొదటి రోజు దిలీపుడు ఏ విధంగా సపర్యలు చేశాడు, ఆ ధేనుతో పాటు ఏ విధంగా తను అడవిలోకి వెళ్ళాడు, అడవి ఏ విధంగా అతన్ని స్వాగతించింది, ఆ తర్వాత వారి ఇంటికొచ్చిన తర్వాత సుదక్షిణాదేవి ఏ విధంగా మళ్ళీ నందినీ దేవికి సపర్యలు చేసింది, అలాగా వాళ్ళు 21 రోజులు ఎలా గడిపారు అన్నది తెలుసుకున్నాం. తర్వాత ఒకరోజు తనను సేవిస్తున్న దిలీపుడి యొక్క భక్తిని పరీక్షించాలని మునీంద్రుని హోమధేనువు అయిన నందిని ఒక టెస్ట్ పెడదామని ఆలోచించిందిట. ఆ మర్నాడు గంగా ప్రవాహం చెంత లేత పచ్చిక దట్టంగా పెరిగి ఉన్న హిమాలయ గుహలోకి అది ప్రవేశించిందిట. అంటే ఏ రోజులాగానే దాంతో పాటు వెళ్ళాడు ఈయన. వెళ్తే అది గంగా ప్రవాహం ఉన్న హిమాలయాలు గుహలుంటాయి గదా! ఆ గుహల లోపల ప్రవేశించింది. క్రూర మృగాలు ఆ గోవు పట్ల మనసులో కూడా కీడు తలపెట్టవన్న నమ్మకంతోటి రాజు ఒక క్షణకాలం అక్కడ ప్రకృతి దృశ్యం వైపు చూపు మరలించాట. అంటే నందినీ ధేనువు ఎంత సాధు జంతువు అంటే దాన్ని చూసి ఆ గోవు పట్ల ఏ రకమైన కీడు కూడాను క్రూర మృగాలు తలపెట్టలేవు. దాన్ని చూసే వెళ్ళిపోతాయి అన్న ఆలోచనలో ఆయన తన చూపుని కాసేపు ప్రకృతి వైపు మరల్చాట. ఇంతలో అతని కనుగప్పి ఒక సింహం హఠాత్తుగా అక్కడికి లంఘించి ఆవును బట్టి బలవంతంగా ఈడవసాగిందిట. నందిని ఆర్తనాదం చేసేసింది. దాని అరుపు అక్కడ గుహల్లో మారుమ్రోగిపోయింది. ఆ శబ్దం వింటూనే దీనరక్షకుడైన రాజు తటాలన పగ్గంతో లాగినట్లుగా తన చూపును కొండవైపు నుండి ఆవు వైపుకి మరలించాట. గైరికాది ధాతుమయమైన కొండపైన పూచిన లొద్దుగ చెట్టులాగా ఎర్రని ధేనువు పైన తెల్లని జూలుగల సింహం ఆ వీలుకాడికి కనిపించింది అన్నారాయన. అంటే గైరికాదులు కలిగి ఉన్నటువంటి అంటే పచ్చని కొండల మీద పూచిన లొద్దుగ చెట్టులాగా అంటే ఎర్రటి లొద్దుగ చెట్టు ఎలా ఉంటుంది? ఎర్రగా అలా ఉంటుందండి. అలాగా నందినీ ధేనువు పైన తెల్లని జూలు గల సింహం దాని మీదకి లంఘించింది అన్నాం గదా! ఆ సింహం తెల్లని జూలు కలిగి ఉందిట. అది ఈ వీలుకాడికి కనిపించింది. వీలుకాడు ఎవరైనా అక్కడ రాజు. విల్లును పట్టుకుని ఉన్నాడు గాబట్టి ఆయన్ని అలా సంబోధించారు. సింహాగమనుడు, ఆర్తరక్షకుడు, శత్రు సంహారకుడు అయిన దిలీప మహారాజు తన ఏమారుపాటుకి అవమానపడ్డాడు. ఛీ! నేనేం పని చేశాను? ఇలా ప్రకృతిని చూడ్డంలో లీనమైపోయానే. గోవుని రక్షించలేకుండా ఇలాంటి పని జరిగిపోయిందేంటి అని బాధపడిపోయాడట. వెనువెంటనే అపరాధి అయిన సింహాన్ని చంపడానికి బాణం తీసుకోవాలని అమ్ముల పొదలోకి కుడి చేయిని పోనిచ్చాడు. గోటి కాంతులు ప్రసరించిన కంకపత్రాలు కల బాణపు పిడిని అలా అంటుకొని చెయ్యి చిత్రంలో గీసిన బొమ్మలాగా కదలకుండా అలాగ స్తంభించిపోయిందిట. అంటే చెయ్యి కొయ్యబారిపోవడంతోటి రాజుకు కోపం ఇనుమడించిందిట. ఏమైంది ఆయన గబుక్కుని బాణం తీద్దాం బాణాల పొదుగులోంచి అని ఇలా తీయడానికి కుడి చేయిని వెనక్కి పెట్టేసరికల్లా ఆ పిడి పట్టుకున్న చెయ్యి అలాగే ఆగిపోయిందిట. అది ఎలా ఉందంటే ఫోటోలో ఉన్నట్టుగా అలా చిత్తరువులాగా అలా ఉండిపోయిందది. చెయ్యి కొయ్యబారిపోవడంతోటి రాజుకు కోపం ఇనుమడించింది. అయినా అతడు ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోయాడు. మంత్రౌషధాలు కట్టుబడ్డ పాములాగా పక్కనే ఉన్న అపరాధిని అంటజాలని తన తేజస్సులతోటి తనలో తానే నరపాలుడు కుమిలిపోసాగాడు. ఇలా అయిపోయిందేమిటి? చెయ్యి ఎందుకు ఇరుక్కుపోయింది అక్కడ? ఎందుకు రావట్లేదు ముందుకి అని, ఇదేమిటి ఇలా అయిపోయింది అనేసి మంత్రానికి కట్టుబడ్డ పాములాగా అయిపోయిందట ఆయన పరిస్థితి. బాధపడిపోతున్నాడట. ఆర్యజన పక్షపాతి, మనువంశకేతనుడు, సింహ పరాక్రముడు, తన బాహువు అలా స్తంభించిపోయినందుకు ఆశ్చర్యపడుతున్నవాడు అయిన ఈ భూపాలుణ్ణి మరింత ఆశ్చర్యపరుస్తూ గోవును నిగ్రహించిన సింహం మనుష్యవాక్కులతోటి ఇలా అందిట. అంటే ఇన్ని విశేషణాలు వేశారాయనకి. ఎలా? ఆర్యజన పక్షపాతి, అలాగే మనువంశకేతనుడు, సింహ పరాక్రముడు ఇలాంటివి అయిన రాజుకి ఆల్రెడీ ఆశ్చర్యంలో ఉన్నాడాయన. ఇంకా ఆయన్ని ఆశ్చర్యపరుస్తూ గోవును నిగ్రహించిన అంటే గోవు మీదకి లంఘించి దాన్ని పట్టుకున్న సింహం మనుష్యవాక్కులతోటి మాట్లాడిందిట. రాజా, ఎందుకు వృధాగా శ్రమపడతావు? నీ అస్త్రం నాపైన ప్రయోగించినా వ్యర్థం అవుతుంది. గాలి వేగం చెట్లను పెళ్లగించగలదు కానీ కొండను కదిలించగలుగుతుందా? ఇంతకు నన్నెవరనుకున్నావు? నేను శివుడి కింకరుణ్ణి, నికుంభుడితో సమానుణ్ణి. నా పేరు కుంభోదరుడు.
వెండి కొండ వంటి వృషభ వాహనం అధిష్ఠించేటప్పుడు పరమేశ్వరుడు నా మోపు మీదనే కాలు ఊని నన్ను పవిత్రం చేస్తూ ఉంటాడు అన్నాడు. ఇదిగో ఈ ఎదురుగా ఉండే దేవదారు వృక్షాన్ని చూడు. ఇది శంకరుడి పుత్రునిలాగా పెంచుకున్నాడు. పార్వతీదేవి స్తన్యమిచ్చి కుమారస్వామిని పెంచినట్లే బంగారు కుండలతోటి నీళ్లు పోసి ఈ చెట్టును కూడా పెంచింది అంటూ మానవ భాషలో మాట్లాడిందట. ఏమని చెప్తోంది? నేనెవరిననుకుంటున్నావు? నువ్వు నా పైన అస్త్రం వేసినంత మాత్రాన అదేమైనా వచ్చి నన్నేమైనా ఇబ్బంది పెడుతుందనుకుంటున్నావా? మహా గట్టి గాలేస్తే ఓ చెట్టు ఎగిరిపోతుందేమో గానీ, కొండ ఏమైనా కదులుతుందా? నీ అస్త్రం నా మీద అలాగే పనిచేయదు. నేను కొండలాంటి వాడిని. ఎవరిననుకుంటున్నావు నేను? శివుడి యొక్క కింకరుడిని. అంటే శివుడి సేవకుడిని. ఎలాంటి సేవకుడనుకుంటున్నావు నేను? నికుంభుడితో సమానమైనటువంటి వాడిని. నా పేరేంటనుకుంటున్నావు? కుంభోదరుడు. నేనసలు ఎవరనుకుంటున్నావు ఈ కుంభోదరుడు? మహాశివుడు. ఆయన వాహనమైన నంది మీదికి నా మోపు మీద కాలు పెట్టెక్కుతాడు. అలాంటి మూపు కలవాడిని నేను. అలాగే ఎదురుగా ఉంది చూసావు దేవదారు వృక్షం? అది శంకరుడు పుత్రుడిలా చూసుకున్నాడు తెలుసా? దానికి పార్వతీదేవి నీళ్లు పోసి మరీ పెంచింది అని చెప్పాట. ఒకసారి ఈ అడవి ఏనుగు కపోలం మీద దురద తీర్చుకోవడానికై ఈ చెట్టు ఒరుసుకుంది. అంటే ఒక అడవి ఏనుగు దానికి దురద పుడుతుంటే ఆ చెట్టుకి ఒరుసుకొని ఇలా ఇలా గీక్కుందిట. అందువల్ల దాని పట్టా కాస్త ఊడిపోయింది. అది చూసి పార్వతి రక్కసు ఆయుధాలతోటి దెబ్బతిన్న కుమారుణ్ణి చూసినట్లుగా ఏడ్చింది. ఆనాటి నుండి అడవి ఏనుగులకు భయం కలగడానికై శూలపాణి నన్ను సింహరూపంతోటి ఈ కొండ గుహలో కాపలా ఉంచాడు. చెంతకు వచ్చిన జంతువులనే నాకు ఆహారంగా ఏర్పాటు చేశాడు. సరిగ్గా నా భోజన వేళకి శివుని ప్రేరణతోటి ఈ ఆవు ఇక్కడికొచ్చింది. రాహునకు చంద్రుని అమృతంలాగా ఆకలిగొన్న నాకు గోరూపంలో ఉన్న రక్త భోజనం తృప్తి కలిగిస్తుంది. ఈ విషయంలో సిగ్గుపడకుండా నీ దారిన నువ్వు తిరిగి వెళ్ళిపో. గురువు పట్ల నువ్వు శిష్యభక్తిని లెస్సగా నిరూపించుకున్నావు. శస్త్రబలంతోటి కాపాడడానికి వీలు కాదు గాని కాపాడలేకపోవడం వల్ల శస్త్రధారులకు కీర్తికి ఏమాత్రం లోపం రాకుండా నేను చూసుకుంటాను వెళ్ళిపో అన్నాడు. అంటే ఏమని చెప్పాడు? ఒకసారి ఆ దేవదారు చెట్టుని శివపార్వతులు అంత ఇష్టంగా పెంచుకున్నారు కదా! దానికి ఒక అడవి ఏనుగొచ్చి రాసుకుంటే దాని బెరడు కాస్త ఊడిపోయింది. అది చూసి తన కుమారుడికి రక్తం వచ్చినట్టుగా ఫీలయి బాధపడిపోయింది పార్వతీదేవి. ఆ రోజు నుండి శివుడు నన్ను సింహ రూపంలో "నువ్వు అక్కడ వెళ్లి కాపలా కాయరా! ఎవరైనా వచ్చి ఆ చెట్టును పాడు చేస్తారేమో. హ్మ్. నువ్వు ఆ గుహలో ఉండి కాపలా కాయి. అలా అని నీకు ఆహారము మొదలైన వాటి కోసం ఇబ్బంది పడక్కర్లే. నీ గుహలోకి ఏదొస్తే దాన్ని నువ్వు భుజించు" అని చెప్పారు. కరెక్ట్‌గా నా భోజన సమయానికి ధేనువు లోపలికొచ్చింది గాబట్టి, నేను దీన్ని భుజిస్తాను. నీ శస్త్రబలం ఇక్కడ పనిచేయదు గానీ నువ్వెళ్ళిపో. దీనికి నువ్వేం చింతించాల్సిన అవసరం కూడా లేదు. నీ కీర్తికి ఏం లోపం రాదు అంటూ చెప్పాట. మృగరాజు పలికిన ప్రౌఢమైన ఆ మాటలు దిలీప మహారాజు విన్నాడు. తన అస్త్రబలం కుంటుపడ్డానికి శివుని ప్రభావం కారణమని ఆయన గ్రహించాడు. దానితో అతనిలోని అవమాన భావం సడలిపోయింది. రాజుకు తన బాణప్రయోగ ప్రయత్నం విఫలం కావడం అదే మొదటిసారి. పూర్వం వజ్రాయుధ ప్రయోగానికి పూనుకొని ముక్కంటి కంటి చూపుతోటి స్తంభించిపోయిన ఇంద్రుడిలా ఉన్నవాడై అతడు సింహంతో ఇలా బదులు చెప్పాడు. ఏం బదులు చెప్పాడు మరి? వెళ్ళిపోతానులే. నువ్వు చెప్పావు గదా! నువ్వు శివుడికి కింకరుడు అని. శివుడి ఆజ్ఞ మేరకే ఇక్కడ ఉంటున్నావని కూడా చెప్పావు గదా! ఇంక నేను చేసేదేమీ లేదు. ఇది ఆహారంగా వచ్చింది కాబట్టి ఈ ధేనువు తినడం నువ్వు ధర్మం. నేనెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడా? లేకపోతే మాటలు పొడిగించాడా? ఏమి చేశాడు అన్నది మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.